ప్రయాగ్లో జరుగుతున్న కుంభమేళాలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ సభ్యులు పలు సేవలు అందించారని ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక సుబ్బు తెలిపారు. భాషా భేదం లేకుండా భక్తులకు తమ సభ్యులు సహాయ సహకారాలు అందించాలన్నారు. అలాగే పేదలకు ఇతోధికంగా సాయపడాలని సూచిస్తూ గోడ పత్రిక ప్రదర్శించారు. మహాశివరాత్రి సందర్భంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో స్థానిక శివాలయాల్లో అభిషేకాలు చేశారు. అనంతరం అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 1006వ రోజు భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఫణీంద్ర, కాకినాడ నగర ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్, ఫౌండేషన్ సభ్యులు ఉభయ గోదావరి జిల్లాల ఫౌండేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన రెడ్డి శివరామకృష్ణకి అభినందనలు తెలిపారు. అన్నప్రసాద వితరణకు సహకరించిన రెడ్డి శివరామకృష్ణకి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫిరోజ్, మండపాక నాగబాబు, అన్నపూర్ణ, సలీం ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. కాకినాడ నగర ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్, ఫౌండేషన్ సభ్యులు ఉభయ గోదావరి జిల్లాల ఫౌండేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన రెడ్డి శివరామకృష్ణకి అభినందనలు తెలిపారు. అన్నప్రసాద వితరణకు సహకరించిన రెడ్డి శివరామకృష్ణకి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిరోజ్, మండపాక నాగబాబు, అన్నపూర్ణ, సలీం ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. తెలుగు ఇరు రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ శివరామకృష్ణ గారి ఎన్నిక విషయానికి మాకు అండగా ఉన్న ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఫణీంద్ర గారికి నా హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా 1006 రోజులు పేదలకు భోజన వసతి కల్పించిన శివరామకృష్ణ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, అదేవిధంగా ప్రయోగాలో ఈరోజు ఫౌండేషన్ సభ్యులు 1000 రోజులు పూర్తయిన శుభ సందర్భంగా మరి అక్కడ కుంభమేళాలో 1000వ రోజు బ్యానరు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఉండాలని మరి బ్యానర్ కూడా అక్కడ పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ ఫౌండేషన్కి అండగా ఉంటున్న ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జై తెలుగుదేశం.